వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే చేసి చూపించాం. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఈ సీజన్లోనే హంద్రినీవా ద్వారా కుప్పం వాసులకు నీరు అందిస్తాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా. మేకపాటి కుటుంబం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తోంది. మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి స్పష్టీకరణ. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే జరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గం ఆదర్శమని అన్నారు. ఇక్కడి నుంచి గెలిచి ముఖ్యమంత్రి మంత్రులుగా పనిచేసిన వారు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అనేక దీర్ఘకాలిక ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కరించామని అన్నారు. సుభాష్ నగర్లో ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్యను పరిష్కరించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, ఇందుకోసం ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించేందుకు వెనకాడమని స్పష్టం చేశారు. వైరు సమస్య ఉండే, అది ఓ దీర్ఘకాలికమైన సమస్య ఉండే, అది చేపించినాం. రెండోది కమ్యూనిటీలు కావాలంటే కమ్యూనిటీలు కూడా చేసినాం. దీంతోపాటు ఇంకా బస్తీలో చాలా సమస్యలు ఉన్నాయి. అదేంటంటే ఒక డ్రైనేజీ ఆల్రెడీ శాంక్షన్ ఉన్నది. రేపో ఎల్లుండో మా కార్పొరేటర్ గారు ఫౌండేషన్ వేస్తారు. దాని తర్వాత ఇంకా మేము ఆ దారిలో వస్తుంటే ఇంకా కొన్ని బస్తీలలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అవి కూడా చేసి ప్రధానమైనటువంటిది ఏంటంటే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒకటి, సంతోషిమాత దేవాలయం. ఆ సంతోషిమాత దేవాలయం కూడా నేను బస్తీలో అందరినీ కూర్చొని మాట్లాడమని చెప్పిన, డెఫినెట్గా అది కూడా చేస్తాం. రెండోది ఏంటంటే మొత్తం సనత్ నగర్లో ఒక మోడల్గా ఉండాలని సుభాష్ నగర్, కైలాష్ నగర్ ఇక్కడ మనం సెలెక్షన్ చేసినాం. అంటే అద్భుతంగా సివరేజు, స్టాప్ వాటర్ ఎవ్రీథింగ్ వచ్చి బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు వేయాలనేటువంటిది అది డిసైడ్ చేసినాం. మేబీ 1 మంత్ లోపల అన్నిటికీ శాంక్షన్ తీసుకొచ్చి పని స్టార్ట్ చేస్తాం. ఇంకా కొన్ని బంచ్ కేబుల్స్ కానీ లేకపోతే పోల్స్ రోడ్డు మీద ఉన్నాయి, ఇంకా అటువంటి సమస్యలు ఉన్నాయి. స్ట్రీట్ లైటింగ్ అయితే అద్భుతంగా అన్ని గల్లీలలో చేసుకుంటూ వెళ్తున్నాం. సనత్ మీరు అక్కడ కూడా దాని మీద స్లాబ్ వేసినాం. అద్భుతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఈ హైటెన్షన్ వైర్తోని చాలామంది చనిపోయారు ఇక్కడ. పాపం వాళ్ళు ఎప్పుడు చూసినా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఆ పని చేయమంటే ఇక్కడ నుంచి గ్రీన్ పార్క్ హోటల్ వరకు ఆ లైనింగ్ ఉంటాయి. ఎర్రగడ్డ నుంచి టువర్డ్స్ సుభాష్ నగర్ నుంచి గ్రీన్ పార్క్ వయా సనత్ నగర్ మీదకి ఆ పని కూడా చేసినాం. కాబట్టి నిరంతరంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఎంత పెద్ద పని అయినా చేపిస్తాం. ఇక్కడ మాత్రం మరి బాలరాజు గారు అడిగినట్టు, ఇక్కడ బస్తీ వాళ్ళు అడిగినట్టు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అది 5 కోట్లైన పరులు అది కట్టిస్తాం.
రానున్న ఎన్నికల్లోగా హంద్రినివా ద్వారా కుప్పం వాసులకు నీరు అందిస్తామని గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఆగమేఘాలపై పనులు సాగుతున్నాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కుప్పంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల కష్టం చూశాక ముఖ్యమంత్రి అవార్డులు ప్రకటిస్తూ వాలంటీర్లకు వందనం కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. వాలంటీర్ల సేవలు అభినందనీయమని కొనియాడారు. మహిళా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే 4 విడతల్లో ఆ డబ్బులు జమ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారని అన్నారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక కుప్పంను మున్సిపాలిటీ చేసి నిధులు ఇచ్చారని అన్నారు. కుప్పంపై జగన్ కు ప్రేమ ఉంది కాబట్టే ఈ స్థాయి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అనంతరం చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించారు. అనింగానపల్లి ఎం సురేష్ సేవా మిత్ర, అనింగానపల్లి హెచ్ భరత్ సేవా మిత్ర, చిరేపల్లి సి అనిల్ కుమార్ సేవా మిత్ర, కళాశాల కార్పొరేట్ పాఠశాల నీట్ గా చక్కటి స్కూలు బ్యాగ్స్ షూస్ అంటే మంచి డ్రెస్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్ తో ఈరోజు విద్య ఉంది. నాడు నేడు కార్యక్రమం ఒకటి, అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి తల్లి కూడా ఒక బిడ్డకు సంబంధించి దాదాపు 15,000 రూపాయలు ఖచ్చితంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే వైద్యం గురించి, వైద్యం గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఉన్నారో ఆ రోజు నేను కూడా ఒక డాక్టర్గా పనిచేశాను. ప్రభుత్వ హాస్పిటల్స్ లో యూజర్ చార్జెస్ అని చెప్పి కలెక్ట్ చేసేటోళ్ళు ఆ రోజు. మరి ఇవాళ ఎక్కడ పోయినా కూడా చక్కగా ఒక్క వేకెన్సీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళారంటే ఒక డాక్టర్ లేడనే మాట లేదు. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినారు, విలేజ్ క్లినిక్స్ తీసుకొని వచ్చినారు, 16 కొత్త మెడికల్ కాలేజ్ స్థాపించినారు. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. వైద్యం గురించి ఇంకా ఆరోగ్యశ్రీ గురించి చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి ఆరోగ్యం కోసం గ్రామీణ హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, చదువుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ ఇంటి దగ్గర నుంచి పనిచేసుకునే దానికి ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాలు వినూత్నంగా తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వంది, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు అందరూ కూడా గడప గడపకు మా శాసనసభ్యులు కానీ ఎక్కడైనా ఇన్ఛార్జీలు ఉన్న శాసనమండలి సభ్యులు లేకపోతే పార్టీ ఇన్ఛార్జీలు వారు కానీ గడప గడపకు వెళ్తా ఉంటే అందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. జగనన్న మాకు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఈ రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో కూడా ఉందనడానికి ఇక్కడ మీరు వచ్చిన కుప్పం నియోజకవర్గ ప్రజల నిదర్శనం కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. తమ కుటుంబం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తోందని మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన గౌతమ్ రెడ్డి మున్సిపల్ బస్టాండ్ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజామోహన్ రెడ్డి మాట్లాడుతూ మేకపాటి కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన తమ అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ బస్టాండ్ నిర్మించామని మేకపాటి కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గానికి మేకపాటి విక్రమ్ రెడ్డి వంటి ఎమ్మెల్యే దొరకడం ప్రజల అదృష్టమన్నారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి మంత్రివర్గంలో అడుగుపెట్టే విధంగా చూసుకుంటామని ప్రజలు నినాదాలు చేశారు. అప్పుడప్పుడు దేవుడు మానవ స్వరూపుడు, దేవుడు కూడా మానవుడే, రాముడు గానే మానవుడే, కృష్ణుడు మానవుడే, యేసు మానవుడే, అల్లా మానవుడే, బుద్ధుడు మానవుడే. ఈ మానవత్వం ఉండేవాళ్ళు మానవ సేవతో దృక్పథం చేసి వాళ్ళ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళందరూ కూడా దేవుడు స్వరూపుడు అవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది.
మరి పేదవాళ్ళ కులాన్ని మతాన్ని పార్టీ చూడకుండా నాకు ఓటేసిన వారికి కూడా కాదు, ఎవరైనా కానీ అర్హత ఉండే వాళ్ళకి విద్య ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి, రైతు భరోసా కింద ఇవ్వండి, పేదవాళ్ళ అప్పులు తీర్చండి, డోక్రా మహిళల అప్పులు తీర్చండి. మహిళల పైన ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే ఆయన మహిళలు చాలా పవిత్రమైన భూదేవతల మాదిరిగా భావించి ఈ కార్యక్రమాలను కూడా మహిళల పైన తీసుకొని వచ్చి అభివృద్ధి బాట. దాని తర్వాత ఎంతో ప్రభుత్వ స్థలం కూడా ఉంది కాబట్టి మన ప్రాంతానికి రాబోయే రోజుల్లో సీఎం గారు తప్పకుండా వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ పార్క్స్ కూడా తయారు చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఒక్క సంవత్సరంలోనే జరుగుతున్నాయి. ఇంకా రాబోయే 5 రోజుల్లో తప్పకుండా ఆత్మకూరుని ఏ విధంగా రూపురేఖలు మార్చాలో మీ అందరికి మళ్ళీ చూపిస్తాను. తప్పకుండా మీరందరూ నన్ను దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. రిమోట్స్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌతమ్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా రావాలి. గురుమోహన్ గారు రావాలి. తర్వాత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు విక్రమ్ రెడ్డి గారు, సార్ రాఘవరెడ్డి గారు నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. ముదిరాజ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని ముదిరాజ్ కులస్తులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అధిక బలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కౌశిక్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని, లేదంటే రానున్న రోజుల్లో ముదిరాజులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. లేవని చెప్పి అడిగినందుకు అక్కడ విలేకరు వీడియో తీసినందుకు ఒక ముదిరాజు బిడ్డ అయిన విలేకరును కిడ్నాప్ చేసి తీసుకుపోయి నువ్వు ఇష్టానుసారం కొడతావా, కొడుతూ ముదిరాజు లంజ కొడుకులారా, ముదిరాజు పుట్టిన ముదిరాజు బిడ్డలారా మీరు నాది అది అని అంటావా? బిడ్డ నీది అంతా అది ఉన్నదా? మాది కూడా ఎంత ఉన్నదో చూపిస్తావా? బిడ్డ 60 లక్షల మంది ఉన్నాం. కౌశిక్ రెడ్డి జాగ్రత్త, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నిన్ను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి రోడ్ల మీద తిరగనీయం. తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్ళీ నిన్ను విదేశాలకు వెళ్ళగొడతాం. బిడ్డ ముదిరాజులను పెట్టుకోకు, చరిత్రలు తెలుసుకో, ముదిరాజులు ఏందనేది నీకు అర్థమవుతుంది. బిడ్డ చిట్కే చెప్తున్నాం, ముదిరాజులకు ఏందో చూపిస్తాం. బిడ్డ నువ్వు రోడ్ల మీద తిరగకపోవాలి. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, ముదిరాజుల ఐక్యత. ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు కన్ను మిన్ను కనబడతలేదు. ఈసారి కూడా తప్పకుండా ముదిరాజులు ఆయనకు తగిన గుణపాఠం చెప్తారు. దీనికి పరిణామం ఆయనే అనుభవించాల్సి వస్తుంది. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగదీష్ ప్రసాద్ కూడా నిన్న డిమాండ్ చేశారు, 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పిండు. ఇప్పటి వరకు స్పందన లేదు. ఈరోజు సాయంత్రం వరకు కనుక ఆయన చెప్పకపోతే ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పాడి కౌశిక్ రెడ్డిని ఎట్లా మంచాలను అట్లా మంచుతాం. జై ముదిరాజ్.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే అండర్ పాస్ ప్రారంభమైంది. కాకినాడ ఎంపీ వంగ గీత, రోడ్లు రహదారుల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎంతో పట్టుదలతో దీనిని సాధించారు. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే అండర్ పాస్ ను ఎట్టకేలకు వారిద్దరూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ యువత అధ్యక్షుడు ఏలూరి బాలు, రైల్వే వినియోగదారుల కమిటీ మెంబర్ బోడపాటి శ్రీను, మండల అధ్యక్షుడు పోతల రమణ, తుని పట్టణ అధ్యక్షుడు రేలంగి రమణగౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యలో రాదు అయిపోయింది సార్ అటవీ భూములు ఆక్రమిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ఫారెస్ట్ కార్యాలయంలో సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి దివాకర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడ్రన్ సామిళ్లకు అనుమతులు ఇవ్వాలంటే లక్షల రూపాయలు మామూళ్లు ఇవ్వాలా అంటూ నిలదీశారు. ప్రజా సేవకులుగా ఉంటూ లంచాలు తీసుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు ఎర్రచందనం ఫారెస్ట్ భూములను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ పరిధిలో ఏ అనుమతి ఇవ్వాలన్నా లక్షల్లో లంచం ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి కార్యాలయం నుంచే ఉన్నతాధికారులు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. డిఎఫ్ఓ స్థాయి నుంచి కింది స్థాయికి ఆఫీస్ మార్చారు. ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగస్తులు. వీళ్ళు ఎర్రచందనము ఫారెస్ట్ భూమిని అమ్ముకుంటా అంటే ఇల్లు వేసుకుంటా అంటే డబ్బులు, ఇటుకలు పట్టుకు పెట్టుకుంటా అంటే డబ్బులు, సామీలు అంటే కోత మిషన్లు వీటికి ఎక్కువ అంతా డబ్బులు. మన బద్వేలి ప్రాంతాలకంతా పోయి వీళ్ళు ఎర్రచందనము వీళ్ళందరూ వీళ్ళకు తెలిసే ఎర్రచందనం అవుతుంది. ఎర్రచందనానికి ₹1,00,000 వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మాదిరిగా ఈ పొద్దుటూరు ఫారెస్ట్ ఆఫీసు దివాకర్ అని
ఒక ఆయన ఇంకొక దివాకర్ గారు, డిఆర్ఓ గారు, లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ దోచుకుంటున్నారు. పేపర్లలో కూడా వచ్చింది. మన ఈ ప్రాంతంలో గోడ పడిపోయింటే ఆ గోడ కాడ ప్లాట్లు వేసుకుంటా అంటే మాకు కొన్ని ప్లాట్లు వేయమని అడుగుతున్నారు. అంటే ఫారెస్ట్ వీళ్ళు ప్లాట్లు. రాచకొండ పరిధిలోని హయత్ నగర్ లో హిజాబ్ వివాదం చెలరేగింది. ముఖానికి స్కార్ఫ్ తో వచ్చిందంటూ 10వ తరగతి బాలికను జీ స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించింది. బాధిత విద్యార్థిని హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించి దాని ఆధారంగా స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గానికి చేరుకుంది. ఓజిలి మండలం ఇనుగుంట ప్రాంతంలో పార్టీ శ్రేణులు నెలవల సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేద పండితులు, ముస్లిం, క్రైస్తవ పెద్దలు ప్రార్థనలతో నారా లోకేష్ను ఆశీర్వదించారు. తమ నియోజకవర్గానికి వచ్చిన లోకేష్కు టీడీపీ ఉపాధ్యక్షుడు పరస వెంకటరత్, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసంబేటి విజయభాస్కర్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, కామిరెడ్డి అశోక్ రెడ్డి, కందల కృష్ణారెడ్డి శాల్వాతో సత్కరించారు. తెలుగు మహిళలు కర్పూర హారతులతో ఆహ్వానించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం గంభీరావుపేట మండలం నర్మలలో ఎగువ మానేరు ప్రాజెక్టును మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సందర్శించారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
వాన పడ్డట్టున్నది. 9వ ప్రాజెక్టు కాదు ఎట్లా, దీని తదుపరి ఉన్నటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ 10, 11, 12 ప్రాజెక్టు ఎట్లా పూర్తవుతాయి? దీనికి సిరిసిల్ల ప్రాంత ప్రజలు అమాయకులు అనుకొని కేటీఆర్ గారు ఏదో మాయమాటలు చెప్పి నాకంటే ఎవడు గొప్పగా అభివృద్ధి చేశారని చెప్తా ఉన్నారు. ఇలా సూటిగా అడుగుతా ఉన్నాను, కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంతకంటే పెద్ద అధికారం రాలేన్నాడు. ఇలా వచ్చిన తర్వాత కూడా ఇలా అప్పరమానేరు ఏమైందంటే గత 50 సంవత్సరాలు ఏం జరిగింది అని అడుగుతా ఉన్నా ఉల్టా ప్రశ్న. అందుకే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో శ్రీ వాసుదేవ హాస్పిటల్ 8వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యం డాక్టర్ రెడ్డిస్ ఫార్మా కంపెనీ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాయి. పేద ప్రజలకు వివిధ రకాల పరీక్షలు ఉచితంగా చేశారు. దీనిలో భాగంగా పేషెంట్లకు అల్పాహారం అందించారు. సుమారు 150 మంది పేదలు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు నిర్వాహకుడు నూగురి వంశీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ రెడ్డిస్ కంపెనీ నుండి భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజున వాసుదేవ హాస్పిటల్ 8వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలకు డాక్టర్ స్వాతి గారి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు మరియు HbA1c పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల విలువ 3,000 రూపాయల గల పరీక్షల విలువ కేవలం పేద ప్రజలకు ఉచితంగా అందించడం అనేది. అదే కాక పేద ప్రజలకి మందులు కూడా ఉచితంగా అందించబడింది జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మేము తప్పకుండా నిర్వహిస్తామని పేద ప్రజలకు తెలియజేస్తున్నాము అని చెప్తాం. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 నుంచి 150 మంది పేషెంట్లు పాల్గొన్నారు. పేద ప్రజలకు అమూల్యమైన సేవలు అందించడమే వాసుదేవ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున వాసుదేవ హాస్పిటల్ 8వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పేద ప్రజలకు డాక్టర్ స్వాతి గారి ఆధ్వర్యంలో
ఉచిత షుగర్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు మరియు HbA1c పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల విలువ 3,000 రూపాయల గల పరీక్షల విలువ కేవలం పేద ప్రజలకు ఉచితంగా అందించడం అనేది. అదే కాక పేద ప్రజలకి మందులు కూడా ఉచితంగా అందించబడించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మేము తప్పకుండా నిర్వహిస్తామని పేద ప్రజలకు తెలియజేస్తున్నాము అని చెప్తాం. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 నుంచి 150 మంది పేషెంట్లు పాల్గొన్నారు. పేద ప్రజలకు అమూల్యమైన సేవలు అందించడమే వాసుదేవ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే చేసి చూపించాం. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ఈ సీజన్లోనే హంద్రినీవా ద్వారా కుప్పం వాసులకు నీరు అందిస్తాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా. మేకపాటి కుటుంబం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తోంది. మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి స్పష్టీకరణ. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.